మేషరాశి ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ తల్లిదండ్రులని సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు. సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారివైపు నుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి మీ శ్రద్ధ, ప్రేమ, సమయం చాలా అవసరం. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు ఈరోజు మీ యొక్క సంతానముకు సమయము యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభదిన. వృషభ రాశి మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైనా తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు ఊహించిన దానికన్నా చుట్టాలరాక ఇంకా బాగుంటుంది. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్గా ఫీలవుతారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆల్చినచటము మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును, ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభది. మిథున రాశి మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కాని ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభదిన. కర్కాటక రాశి మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని క్రొత్త కాంటాక్ట్లని క్రొత్త పరిచయాలను పెంచుకోండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. శుభదిన. సింహ రాశి మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనము అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. శ్రీమతి మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నా కాని సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. క్రొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులను వాయిదా వేయండి. మీరు మీ యొక్క అత్తామావయ్యల నుండి అశుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలోచించటానికే వినియోగిస్తారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభదిన. కన్యా రాశి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కాని అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు
నిజాయితీగాను విశాల హృదయులుగాను ఉండండి. ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్ములను మానసికొత్తిడికి గురిచేస్తుంది. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభ. తులా రాశి. చిన్న విషయాలు మనసులో చీకాకు పరచనివ్వకండి. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ రెస్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభ. వృశ్చిక రాశి. చక్కని ఆహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు కొంత విచారం, అసంతోషం అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చును. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. శుభ. ధనుస్సు రాశి. ఆరోగ్యరీత్యా కొంచెం డల్గా ఉంటుంది కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశిలో ఉన్న వివాహము అయిన వారికి వారి యొక్క అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్సైటింగ్ రోజు. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిడిని పెంచుతాయి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభ. మకర రాశి. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది. మీ పై అధికారి, బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు. అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపటం అవసరమోని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. ఇలా చేస్తున్నట్లు అయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభదిన. కుంభరాశి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొంచెనదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు. ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి.
మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభది. మీన రాశి. మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకిదే మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. ప్రయాణం ఖర్చుదారీ పని కాని ప్రయోజనకరమే. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభ